హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేరా లైఫ్స్. ఈరోజు మనం ఉన్నాం నాగోల్ దగ్గర ఎస్పీఎం గ్రాండ్ పక్కన, మెట్రో కింద పక్కన గల్లీలో. ఇక్కడ మగన్ సింగ్ అండ్ సన్స్ అనే ఆర్ట్స్ ఉంది. అంటే వీళ్ళు కూడా ముంబై మోడల్ గణేశులు తయారు చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఎట్లాంటి మోడల్స్ ఉన్నాయో మనం చూద్దాం. ఓకే, హలో గాయ్స్, ఇదే అన్న వాళ్ళది వర్క్షాప్ అన్నమాట. చూడండి, ముంబై మోడల్ వినాయకులు అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఆ నెంబర్ కూడా ఉంది ఇక్కడ, మగన్ సింగ్ అండ్ సన్స్, దూల్పేట్ గణేష్ మూర్తి కళాకార్. ఓకే, ఇక్కడ కూడా మనకి ఒక 100 మోడల్స్ దాకా ఉన్నాయంట, చూసుకోవచ్చు. రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో 5 తలకాయల వినాయకుడు ఉన్నాడు అనమాట. ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది, ఇంకా పెయింటింగ్ కింద ఆర్ట్స్ అనేది వస్తుంది. ఒకసారి మనం చూద్దాం, అన్ని వినాయకులు చూద్దాం. ఇక్కడ 6 ఫీట్ నుంచి ఇక్కడ కూడా మనకి ఒక 20 ఫీట్ వరకు ఉన్నాయని అన్న చెప్పిండు, చూసుకోవచ్చు. ఈ వినాయకునికి పెయింటింగ్ కూడా అవుతుందన్నమాట. వెనకాల ఆర్చ్ కూడా వచ్చేసింది. ఈ వినాయకుడు ఒక 16 ఫీట్ వరకు ఉంటాడు అనమాట. చూడండి, ఈ వినాయకుడు ఇంకొక మోడల్. ఇది సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ కింద, ఏదో వస్తుంది అనుకుంటా, ఆర్ట్స్ కానీ లేకపోతే డిజైన్ అనుకుంటా. బాగున్నాయి ఇక్కడ కూడా, ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇక్కడ నాగోల్ మెట్రో స్టేషన్ పక్కనే లెఫ్ట్ సైడ్లోనే ఉంది ఇది గల్లీ. ఆ గల్లీ లోపల మనకి ఉన్నాయన్నమాట. లొకేషన్ గూగుల్లో కూడా కొట్టినా కూడా వచ్చేస్తుంది మనకి, చూసుకోవచ్చు. వినాయకుడు బాగున్నాయి ఇక్కడ కూడా, వర్క్ మొత్తం అయిపోయింది. ఇటు చూసుకోవచ్చు, ఈ వినాయకునికి ఇటు సింహాలు వస్తున్నాయి. ఇక్కడ వర్క్ మొత్తం అయిపోయింది. చూడండి, వినాయకునికి ఇటు లయన్స్ వచ్చినాయి. వినాయకుడు ఒక కాలు పైన పెట్టుకొని కూర్చొని ఉన్నాడు, బాగుంది. ఇక్కడ వినాయకుడు అన్నీ మంచిగా ఉన్నాయి. ఇక్కడ 15 ఫీట్ 16 ఫీట్ వరకు ఉన్నాయి అన్నమాట. ఈ వినాయకుడికి చూడండి, ఆర్చ్ ఇటు నెమ్మలి వచ్చింది. వినాయకుడు సోఫాలో సిట్టింగ్ మీద ఉన్నాడు, అటు కుషన్ వచ్చింది. తొండం కూడా మస్తు పెద్దగా వచ్చింది అనమాట, ఇట్లా రౌండ్ తిరిగింది. ఇక్కడ చూడండి, ఈ వినాయకుని కూడా మంచిగా సింపుల్ సిట్టింగ్లా. ఫేస్ చూడండి, ఫేస్ కళ వచ్చింది అనమాట, చూసుకోవచ్చు. వర్క్ బాగుంది ఇక్కడ కూడా. ఈసారి మొత్తం ఒక 4 ఇయర్స్ నుంచి మొత్తం ముంబై మోడల్ హైలైట్ అవుతున్నాయి, కానీ ఈసారి ఎక్కువ అంటే చాలా అయిపోయినాయి అన్నమాట ముంబై మోడల్స్. ఇంకా చూద్దాం, ఇది చూసుకోండి. ఈ వినాయకుడు కూడా మంచిగా ఉంది. ఇక్కడ కూడా బుకింగ్స్ అనేది స్టార్ట్ అయిపోయిందంట, వచ్చేసేయండి. ఇక్కడ కూడా ఒక లుక్ ఇవ్వండి, మీకు నచ్చితే బుక్ చేసేయండి, టైం లేదు అందుకు. చూడండి, ఇక్కడ కూడా మంచిగా ఉన్నాయి, పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి. ఇక్కడ రేట్స్ కూడా రీజనబుల్ ఉన్నాయంట. నేను ఇందాక మాట్లాడిన ఓనర్తోని. చూడండి, వినాయకుడు సింపుల్ సిట్టింగ్లో ఉన్నాయి, కానీ మంచిగా ఉన్నాయి వినాయకుళ్ళు. ఈ వినాయకుడికి ఇక్కడ కింద నాకు తెలిసి ఏమైనా వస్తుంది అనమాట, యానిమల్ కానీ ఇట్లా చేయి పెట్టినట్టుంది కదా, చూసుకోవచ్చు. ఈ వినాయకుడు సూపర్ ఉంది. తొండం చూడండి, మస్తు పెద్ద వచ్చింది. ఫినిషింగ్ కానీ స్మూత్నెస్ కానీ ఆ ఫేస్ చూడండి, మస్తు వచ్చింది, బాగుంది. ఈడ కూడా చూడండి, ఈ వినాయకుడు కాలు మీద వేసుకొని ఉన్నాడు. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి, వర్క్ మొత్తం అయిపోయింది. జస్ట్ పెయింటింగ్స్ ఒకటే ఉన్నాయి వీళ్ళ దగ్గర, వారంలో అయిపోతాయి అనుకుంటా పెయింటింగ్స్ కూడా. చూడండి, తొండం మస్తు పెద్దగా వచ్చింది. వీళ్ళ దగ్గర మొత్తం వర్క్స్ అన్నీ అయిపోయినాయి. చూడండి, ఆ ఆర్చ్లకు కూడా నెమ్మలీలు కూడా అయిపోయింది. ఓన్లీ జస్ట్ పెయింటింగ్ క్లాతింగ్ ఒకటే ఉంది. వెనకాల ఆర్చ్ కూడా వచ్చింది చూడండి వినాయకునికి. ఈ షర్ట్లో ఎవరైనా మీరు బుక్ చేసుకొని ఉంటే మనకి డిఎం చేయండి, ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ కామెంట్ పెట్టండి, తేరా లైఫ్ ఛానల్లో. నేను మీకు వీడియో మీరు నెక్స్ట్ టైం అడిగినప్పుడు నేను తీసి పంపించడానికి ఉంటుంది అనమాట. ఈ వినాయకుడు చూడండి, క్రేజీ ఉందన్నమాట, ఫ్లూట్ ఊపుతున్నట్టు కృష్ణుడు మోడల్లో వచ్చింది. ఈ వినాయకుడు కూడా ఒక 15 ఫీట్ to 16 ఫీట్ వరకు ఉంటాడు. చూడండి, ఆర్చ్ తయారు చేస్తుండ అనమాట అన్న.
అన్న ఇక్కడ ప్రతి వినాయకునికి ఆర్చ్ వస్తుంది అన్న వెనకాల. ఇక్కడ ప్రతి వినాయకునికి ఆర్చ్ వస్తుంది అనమాట. ఒకసారి చూడండి, వర్క్ అయితే అయిపోయింది, బుకింగ్స్ కూడా రెడీ అయిపోయినాయి అంట, స్టార్ట్ అయింది బుకింగ్స్ కూడా. ఈ అన్నవాళ్ళు చూడండి చేతులు చేస్తుండు, మొత్తం మేకింగ్ ప్రాసెస్ మొత్తం ఇక్కడనే అవుతుంది. డైస్ తయారు చేస్తుండు. ఇది చిన్న వినాయకుడు, సేమ్ మనం పెద్దది చూసినాం కదా, సేమ్ అదే ఇక్కడ చిన్నది ఉంది. ఈ వినాయకుడు మీకు వచ్చేసి ఒక 8 to 9 feet ఉంటాడు అనమాట. చూసుకోవచ్చు, సేమ్ అవుట్పుట్ వచ్చిందనమాట. ఇది ఇంకా మస్తు నీట్గా వచ్చింది. దగ్గర నుంచి చూడండి, తొండం కానీ చేతులు కానీ మస్తు స్మూత్ వచ్చింది. ఫేస్ చూడండి, అన్ని ఫేసులు నీట్గా వచ్చినాయి, సేమ్ వచ్చినాయి. ఒకసారి కిరీటం కూడా చూడండి, చేతులు కూడా చూడండి, రేఖలు వేళ్ళు మస్తు వచ్చినాయి నీట్గా, మంచిగా ఉంది ఫినిషింగ్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఈ వినాయకుడు చూడండి, కింద డిజైన్ వస్తుంది అనుకుంటా, గ్యాప్ వచ్చింది, డిజైన్ ఇంకా ఫిల్ చేయలే, చేస్తారు. నెక్స్ట్ మోడల్ ఈ వినాయకుడు, కింద ఆర్చ్ వచ్చింది. మీకు ఒకటి శాంపుల్ చూపిస్తా. శాంపుల్ ఇట్లా వస్తుంది అనమాట, చూడండి మహారాజ్ టైప్లో ఉంది, క్లాతింగ్ వస్తుంది ఇట్లా. శాంపుల్ వర్క్ కూడా చూడండి, కింద ఆ పట్టీకి ఓం 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 అని వచ్చింది ఇట్లా. తర్వాత పెయింటింగ్ ఉంటుంది అనమాట. ఈడ ఉన్నవన్నీ కస్టమైజ్డ్, ఈడ కొన్ని కస్టమైజ్డ్ ఉన్నాయి. ఇది ఒక పడవలో ఉన్నాడు వినాయకుడు, వినాయకుడు చేతిలో గద చూసుకోవచ్చు ఒకసారి. వినాయకుడు ఆల్మోస్ట్ ఒక 12 feet దాకా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ వినాయకుడు వచ్చేసి ఇది చూడండి, కింద కొండ మీద వినాయకుడు ఉన్నాడు, చూసుకోవచ్చు ఒకసారి. వినాయకుడికి మొత్తం 8 చేతులు వచ్చినాయి. ఈ వినాయకుడు కూడా ఒక 13 feet ఉన్నారు. నెక్స్ట్ వినాయకుడు వచ్చేసి శంఖం మీద ఉన్నాడు ఈ వినాయకుడు, బాగుంది, మస్తుంది ఈ వినాయకుడు. చూడండి, ఒక కాల్ మీద నించొని ఉన్నాడు, తొండం కూడా తిరిగింది చూడండి రౌండ్గా. ఈ వినాయకుడికి మొత్తం 6 చేతులు వచ్చినాయి అన్నమాట. మొత్తం ఈడ కూడా యూనిక్ మోడల్స్ ఉన్నాయి, క్రేజీ ఉన్నాయి. ఇది చూడండి టార్టైస్ అనమాట, టార్టైస్ మీద వినాయకుడు కూర్చొని ఉన్నాడు, నీట్గా వచ్చింది ఫినిషింగ్. ఇంకా కింద కూడా నాకు తెలిసి వర్క్ వస్తుంది, కింద చాలా గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్లో మనకి ఇంకొకటి ఏమైనా వస్తుండొచ్చు. ఈ వినాయకుడికి నాకు తెలిసి లోటస్ వస్తుంది అనమాట, లోటస్ లాగా వచ్చింది అది ఐరన్ రాడ్స్ది. ఆ లోటస్ మీద వినాయకుడు ఉన్నాడు, చూసుకోవచ్చు ఒకసారి. బాగున్నాయి ఈడ కూడా యూనిక్ మోడల్స్. తొండం చూడండి మస్తు తిరిగింది ఇట్లా, క్రేజీ ఇట్లా ముందరికి పెద్దగా వచ్చింది తొండం. ఈ వినాయకుడు కూడా యూనికే, చూడండి గద పట్టుకొని ఉన్నాడు గణేశుడు, బాగుంది. ఈడ కూడా మంచిగా ఉన్నాయి, ఒకసారి వచ్చేసేయండి. ఇక్కడ కూడా మనకు ఆప్షన్ ఉందనుకుంటాం, యూనిక్ చేయించుకోవచ్చు మనం కూడా, మనకు కావాల్సింది. వీళ్ళు ఎవరో స్పెషల్ ఇచ్చినట్టున్నారు, చేతులు గిత్తులు డిఫరెంట్ వచ్చింది, ఆర్డర్ ఇచ్చినారు అనుకుంటా. ఈ వినాయకుడు కూడా ఆర్డరే, కస్టమైజ్డ్. చూడవచ్చు గాల్లో ఉన్నాడు, కింద ఏదో సబ్జెక్ట్ ఉంది. ఈ వినాయకుడు కూడా కస్టమైజ్డే, వర్క్ అవుతుంది. ఈ వినాయకుడు కూడా